ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహా పదే పదే బెల్ కొట్టింది కదా, అప్పుడెందుకు తీయలేదు? మళ్ళీ ఆ సేల్స్ వాళ్ళే వచ్చారు అనుకున్నాను. సేల్స్ వాళ్ళు అన్నిసార్లు బెల్ ఎందుకు కొడతారు? వాళ్ళు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు అమ్ముకోవడానికి ఎన్నిసార్లైనా బెల్లు కొడతారు చిన్న మామయ్య. సేల్స్ వాళ్ళు అన్నిసార్లు బెల్ కొడతారని నీకెలా తెలుసు? ఎక్కడైనా సేల్స్ గర్ల్ గా పనిచేసావా? నేను టైలరింగ్ చేస్తున్నప్పుడు ఇల్లు ఇల్లు తిరిగి బట్టలు కుడతాను అని అడిగాను కదా అత్తయ్య. మీ ఫ్రెండ్ ఇంటికి కూడా వచ్చాను. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలివిగా చేస్తున్నావో కానీ తప్పు చేస్తున్నావు. నేను అరగంట సేపు బయట నిల్చొని ఆపకుండా బెల్ కొట్టాను. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావురా? అప్పుడు మామ భోజనం చేస్తున్నారు అత్తయ్య. మామ కోసం నేను స్పెషల్గా చాలా కర్రీలే చేశాను. మామ భోజనము అమృతంలా ఉంది అంటే కసరి కసరి వడ్డించాను. కడుపు నిండా తిన్నారు. మేం బయట వెయిటింగ్ చేస్తుంటే మీరు లోపల ఈటింగ్ చేస్తున్నారా? అరే, వెయిటింగు ఈటింగు రైమింగు టైమింగు బాగుంది చిన్నత్తయ్య. నీకలాగే ఉంటుంది. మహాను బయట నిల్చోబెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. మహావదన ఎప్పుడు దేనికి వెయిట్ చేయలేదు, అలాంటిది నువ్వు వెయిట్ చేయించావు. ఇంతకీ సీతని పొగిడారా తిట్టారా బావా? భార్య మోజులో పడి బయట ఏం జరుగుతుందో నీకు తెలియకుండా పోతోందిరా. ఈ సీత మాయలో పడి కన్న తల్లి లాంటి నన్ను కష్టపెట్టావు. అరగంట సేపు బయట నిల్చొని నా కాళ్ళు బెల్ కొట్టి కొట్టి నా చేతులు నొప్పులు పుట్టాయి. సారీ పిన్ని, మీరొచ్చారని తెలియక జరిగిన తప్పిది. ఇంకోసారి ఇలా జరిగితే నేను సహించను రామ్. అలా చేసింది సీతైనా నువ్వైనా క్షమించను. ఏంటత్తయ్య పాపం, బెల్లు కొట్టి కొట్టి మీ చేతులు నించొని మీ కాళ్ళు నొప్పులు పుట్టాయా? ఆ నొప్పులు తగ్గేలా మీ కాళ్ళు పట్టనా? వద్దులే అత్తయ్య, మళ్ళీ మీ ఒంటి మీద చెయ్యి వేశానని ఫెయిల్ అవుతారు. ఏంటి నాతోనే వెటకారం ఆడుతున్నావా? అయ్యో లేదత్తయ్య, పెళ్లికి ముందు నా చెయ్యి మీ చెంపను జస్ట్ అలా తాకినందుకే నా మీద పగ పెంచుకున్నారు కదా, అది గుర్తొచ్చి ఆగిపోయాను. ఆ ఒక్క తప్పు వల్లే నీ జీవితం తలకిందులు కాబోతోంది. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు నువ్వే చూస్తావు. నేను ఎప్పుడో చూడటం కాదు,
మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. ఏంటి? చుక్కలత్తయ్య. స్టార్స్. ఏం మాట్లాడుతున్నావు? మొదటిసారి బెల్ మోగినప్పుడే వచ్చింది మీరు అని నాకు తెలుసు. అంటే నిజంగానే కావాలని చేసావా? అవునత్తయ్య. ఎందుకు నన్ను అరగంట సేపు బయట నిల్చోబెట్టావు? ఎందుకు? నేను మిమ్మల్ని ఒక్క అరగంట మాత్రమే బయట నిల్చోబెట్టినందుకు ఇంతలో ఫీల్ అయితే మరి మీరు నన్ను 24 గంటలు బయట నిల్చోబెట్టారు. అది వర్షంలో. కొత్త పెళ్లి కూతురు అన్న జాలి కనికరం కూడా లేకుండా. అప్పుడు నేనెంత ఫీల్ అవ్వాలి అత్తయ్య? అరగంట ఎక్కడా? 24 గంటలు ఎక్కడా? ఎంత తేడా ఉంది. అంటే అప్పుడు నేనలా చేశానని ఇప్పుడు నువ్విలా చేసావా? అంతేగా. ఈ విషయం రామ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు. వెళ్ళి చెప్పండి. ఒరే రామ్, నీ పెళ్ళాన్ని నేను 24 గంటలు బయట నించోబెట్టాను, అందుకని అది నన్ను అరగంట సేపు బయట నించోబెట్టింది అని చెప్పండి. చెప్పలేరు కదా, ఎందుకంటే తప్పు మీ వైపు ఉంది. అది కూడా పెద్ద తప్పు. నేను చేసింది చాలా చిన్న తప్పు. నా మామ నా వైపే ఉంటాడు. మెల్లమెల్లగా రామ్ని నీ బుట్టలో వేసుకుంటున్నావు కదూ? అయ్యో రామా, బుట్టలో వేసుకోవడానికి ఆయన ఏమైనా చాప పిల్ల అత్తయ్య? అయినా మావయ్యను మీరు బుట్టలో వేసుకున్నారా ఏంటి? హద్దులు దాటి మాట్లాడుతున్నావు. నా సహనపు హద్దుల్ని ముందు చెరిపేసింది మీరే అత్తయ్య. మీరు మంచిగా ఉన్నారని నేను కూడా మంచిగానే ఉన్నాను. మీది నటన అని తెలిసాక నేను నటించడం మొదలుపెట్టాను. మీరు నాకు ఏదైతే చేస్తారో నేను మీకు అదే చేస్తాను. నేను బయటపడ్డా మీరు పడేలానే చేస్తాను. దీన్నే మా పల్లెటూరి భాషలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అంటారు అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.